హరే కృష్ణ అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇందులో మొత్తం 28 శ్లోకాలు ఉంటాయి. ముందుగా మనం లాస్ట్ చాప్టర్లో ఏం నేర్చుకున్నాం? దైవీ స్వభావాలు అంటే ఏంటి, అసురీ స్వభావాలు అంటే ఏంటి, గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి. దాని తర్వాత ఒక వ్యక్తి మన ప్రతి జీవుడు మన శాస్త్రాలు వేదాలు మనకు ఉన్న సనాతన ధర్మం ప్రకారమే మనం నడుచుకోవాలి. అలా కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చినట్టు నేను చేస్తా అంటే మనకు గవర్నమెంట్ మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా. నువ్వు ఇంత హైట్లోనే బిల్డింగ్ కట్టుకోవాలి, నీకు ఇంత వయసు వస్తేనే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది, నీకు ఇంత వయసు ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అని ఎలాగంటే గైడ్లైన్స్ ఉంటాయో అవి అతిక్రమిస్తే మన మీద ఎలాగ కేసు ఫైల్ అవుతుందో అదేవిధంగా మన శాస్త్రాలకు విరుద్ధంగా మనం పోతే మనల్ని నరకంలో పనిష్మెంట్ ఇస్తాడు. మనకు మోక్షం రావాలంటే దైవీ స్వభావాల నుంచి మోక్షానికి ప్రయత్నం చేయాలి అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ చాప్టర్లో అయితే మనకు అందరికీ శాస్త్రాలు తెలుసా, మనందరికీ నియమాలు తెలుసా, మనందరికీ వేదాలు తెలుసా? బట్ మనం గుడికి పోతాం, మనం దేవుడికి దండం పెడతాం, మనం మొక్కుతాం. సో అలాంటి వాళ్ళ గురించే ఈ చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా బెస్ట్ చాప్టర్ ఇది. లెట్స్ గెట్ ఇన్ టు ద చాప్టర్. ఈ చాప్టర్లో ఏం చెప్తుందంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే సాంస్క్రిట్లో నమ్మకం అని, త్రయ అంటే మూడు. పుట్టిన ప్రతి జీవుడు 3 రకాల నమ్మకాలతో ఉంటారంట. అవేంటివి అనేది చూద్దాం. ఈ చాప్టర్లో మనకి ఏమేమి చెప్తుందంటే 3 రకాల నమ్మకాల గురించి, 3 రకాల ఆహార నియమాల గురించి, 3 రకాల దానాల గురించి, 3 రకాల యజ్ఞాల గురించి, సాక్రిఫైస్ గురించి చెప్తుండు. మనం ప్రీవియస్లో 14 చాప్టర్లో చూసుకున్నాం కదా. పుట్టిన ప్రతి జీవుడికి 3 గుణాలతో ఉంటాడు. అదే సత్వ రజ తమో గుణాలు. సత్వ అంటే మంచితనం, రజో అంటే డిజైర్ ఓరియంటెడ్ అంటే బాగా కోరికలతో ఉండే మనసత్వం, తమో గుణం అంటే బాగా బద్ధకంగా లేజీగా మందబుద్ధితో అంటే అసలు నిత్య స్థితిలో ఉండేవాళ్ళు అనమాట అనేది చాలా డీటెయిల్గా అక్కడ నేర్చుకున్నాం కదా 14 చాప్టర్లో. అదే సత్వరజ తమో గుణాలకు బేర్ చేసుకొని ఈ చాప్టర్ మొత్తం చెప్తున్నాడు అనమాట. నమ్మకాలు ఎలా ఉంటాయి అనేది అదేంటిదో చూద్దాం. ఇక్కడ శ్రీకృష్ణుడిని అర్జునుడు ఈ విధంగా అడుగుతుండు. ఓకే, నువ్వు ప్రీవియస్ చాప్టర్లో అందరూ శాస్త్రాలు నియమాలు వేదాలు పాటించాలన్నావు. అలా కాకుండా మనందరం గుడికి పోతాం, దేవుని మొక్కుతాం, కానీ మనకు శాస్త్రం తెలియదు కదా, మనకు నియమాలు తెలియదు కదా, మనకు వేదాలు తెలియదు కదా. చాలామందికి, నాకు కూడా తెలియదు, చాలామందికి మనకు తెలియదు. బట్ మనం పోతాం ఎందుకంటే మన తాతలు పోయారు, మన అమ్మమ్మలు పోయారు, మన అమ్మ వాళ్ళు పోతారు, మనం పోతున్నాం బ్లైండ్గా. అసలు మనకు గుళ్ళో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది, గుళ్ళో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాం, అసలు రాముని ఎందుకు పూజిస్తాం, హనుమంతుని ఎందుకు పూజిస్తాం, సాయిబాబాని ఎందుకు పూజిస్తాం, శివుని ఎందుకు పూజిస్తాం, ఎవరికి తెలియదు. బట్ పోతాం, పూజలు చేస్తాం. హోమాలు ఎందుకు జరుగుతాయి, వ్రతాలు ఎందుకు జరుగుతాయి, ఉపవాసాలు ఎందుకు ఉంటారు, అసలు వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళు ఎలాగుంటారు అనేది శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగింది అనమాట ఈ చాప్టర్లో. సో వాళ్ళ గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి దైవీ గుణాలా లేకుంటే అసురీ గుణాలా, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది, అంటే మన పరిస్థితి ఏంది అనేది అర్జునుడు అడిగిండు మనందరి కోసం శ్రీకృష్ణుడిని ఈ చాప్టర్లో. సో మన గురించే ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఇది మనందరికీ యూస్ఫుల్ అయ్యే చాప్టర్. సో ముందుగా 3 రకాల నమ్మకాలు ఏంటి అనేది చూద్దాం. ఆల్రెడీ మనకు 14 చాప్టర్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నామో పుట్టిన ప్రతి జీవుడికి 3 గుణాలు ఉంటున్నాయి, సత్వరజ తమో గుణం అన్నాం కదా. అలాగే సత్వగుణంతో కూడిన నమ్మకం ఎలా ఉంటుందంటే వాళ్ళు భగవంతుని పూజిస్తారు. యాక్చువల్గా 4th శ్లోకాల్లో భావం ఏముందంటే సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణంలో ఉండేవారు యక్షులను ఆరాధిస్తారు, తమో గుణంలో ఉండేవారు భూత ప్రేతమును ఆరాధిస్తారు. సో ఈ 1 నుంచి 6th శ్లోక వరకు ఉన్న మొత్తం శ్లోకాస్ల సారాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పేస్తా, అంటే రెగ్యులర్గా మనం ఎక్స్పీరియన్స్ చేసే దాంతో. సత్వగుణంతో ఉండే భక్తులు ఎలా అంటే వాళ్ళు గుడికి పోతారు, గుడిలో ఏం చేస్తారు, వాడికి నచ్చిన విధంగా తోచిన విధంగా అర్చననో అభిషేకము హోమమో ఏదో విధంగా ఒక కొబ్బరికాయ కొట్టో నార్మల్గా దండం పెట్టుకోనో కాసేపు ధ్యానం చేసుకొని వస్తాడు. అక్కడ మనకేం చెప్తారు, అర్చనలో మనకేముంటుంది, సకుటుంబానం సపరివారణం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్షం వచ్చే వరకు అయ్యగారు మనకు దీవెన ఇస్తాడు. వీటిలో మనకేమన్నా ఒకటి చెడిపోవాలి ఒకటి నాశనం అయిపోవాలని లేదు కదా. సత్వగుణంతో ఉండే మంచి క్వాలిటీసే కదా ఈ అర్చనలో ఉండేవి. మన గుడిలోకి పోతే వచ్చేది అదే కదా. మనం ఏం చెడు కోరుకోవట్లే కదా. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పరివారం అంతా బాగుండాలనే కదా కోరుకునేది.
సో అలా కాకుండా ఇంకో రకం భక్తులు ఉంటారు, రజోగుణంతో ఉండే భక్తులు. రజోగుణం అంటే మనకు తెలుసు కదా, 14 చాప్టర్లు నేర్చుకున్నాం. కోరికలతో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంది, నాకు షాప్ బాగా నడవాలి, నాకు పెళ్ళి కావట్లేదు, నాకు పిల్లలు కావట్లేదు, లేకుంటే నాకు బాగా చదువు రావట్లేదు, ఏదో లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అసలు భగవంతుని దగ్గరకు పోరు. వాళ్ళు యక్షుల దగ్గరికి, అంటే డెమిగాడ్స్. ఎవరు, రేణుక ఎల్లమ్మ జ్యోతిష్యాలయం, లేకుంటే చిలక జోషం చెప్పేటోళ్ళు, రంగురాలు ఉంగరాలు బొంగరాలు, లేకుంటే నువ్వు కోడిని కోయాలి, నువ్వు కోయి మేకను కోయాలి, అది చేయాలి ఇది చేయాలని మనకు లేనిపోని డౌట్లు క్రియేట్ చేసి, నువ్వు అది చేస్తే నీకు ఇది ఇది కలిసి వస్తుంది, నువ్వు ఇది చేస్తే నీకు ఇట్లా కలిసి వస్తుంది అనే వాళ్ళని నమ్ముతారు. వాడు గుడికి పోయేది తక్కువ, వీళ్ళ కాడకు పోయేది ఎక్కువ. సో ఈ రకమైన నమ్మకంతో ఉండే భక్తులు ఇంకో రకం. తమో గుణంతో ఉండే భక్తులు వాళ్ళు ఇట్లా జ్యోతిషాల కాడికి పోరు, దేవుని కాడికి పోరు. ఎక్కువ ఎవరు నమ్ముతారు, అసలు ఫస్ట్లో వాడికి భయం ఉంటుంది, వాడికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు నాకు సక్సెస్ రావట్లేదు, ఎందుకు నాకు షాప్ నడవట్లేదు, అసలు నాకు ఏదో జరిగింది, నాకు ఎవరో చేసిర్రు, నా మీద ఏదో చేతబడి జరిగింది, నాకు ఏదో గాలి జోకింది అనే ఆలోచనతోటి వాడు అటు దేవుని మొక్కడు, ఇది తెలుసుకోడు. వాడు మంత్రగాళ్ళ కాడికి పోతాడు. వాడికి పోతే వాడేమంటాడు, అవును నీకు ఎవడు అయిన వాళ్ళే చేసారు, మీ దగ్గర వాళ్ళే చేసారు అంటాడు వాడోడు. నువ్వు అదే పట్టుకుంటావు, అవును నాకు నిజంగా ఏదో అయినట్టుంది, నాకు కింద గాలి దొరికినట్టుంది, అందుకే నాకు ఇట్లా అవుతుంది. వాడు ఇంకేం చేస్తాడు, నువ్వు తాయెత్తు కట్టుకోవాలి, నువ్వు కొబ్బరికాయలు కట్టుకోవాలి, నువ్వు యంత్రాలు కట్టుకోవాలి, మంత్రాలు కట్టుకోవాలి, పూలు పుల్లమ్మ ఏమో చెప్తాను. ఇంకా వాడు కోడి బలి ఇవ్వాలి, అది బలి ఇవ్వాలి, దాన్ని చంపాలి దీన్ని చంపాలి, అవసరమైతే ఇంకొక మనిషిని కూడా చంపాలంటాడు వాడు. సో వాళ్ళు ఆ మెంటాలతో ఉండేవాళ్ళు ప్రేతాలను పూజిస్తారు, దానివల్ల వీడికి ఏదో వస్తుందని. సో నమ్మకాలు 3 రకమైన నమ్మకాలు ఉంటాయి ఈ లోకంలో. భగవంతుని పూజించే వాళ్ళు, ఈ జాతకాలు చెప్పేవాళ్ళు నమ్మేవాళ్ళు, ఈ భూత ప్రేతాలని పూజలు చేసి నమ్మేవాళ్ళు 3 రకాల భక్తులు ఉంటారు. సో అందులో ఏది మంచిది, సత్వగుణంతో ఉండే భక్తులు. అంటే దేవాలయానికి పోయే భక్తులు మంచోళ్ళు. అందులో నీకేం చెడు కోరుకోవట్లే కదా. ఏమంటుండు, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ పరివారం బాగుండాలి, క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఐశ్వర్యం అభివృద్ధర్థం ధర్మ అర్థ కామ మోక్షాలు రావాలి అని కోరుకుంటున్నాం. వాడు నాశనం అవ్వాలి, వీడి నాశనం అవ్వాలని ఏం కోరుకోవట్లే కదా మనం అందులో. సో అందరం సత్వగుణంతో ఉండే భక్తులుగా ఉండాలి తప్ప ఈ రజోగుణం తమో గుణంతో ఉండే భక్తులు ఉండొద్దు అని చెప్తుండు. ఫస్ట్ 1 to 6 శ్లోకాస్లో అర్థం ఇది. నెక్స్ట్ 7th నుంచి 10th వరకు 3 రకాల ఆహారాల గురించి మాట్లాడిండు. సత్వగుణంతో ఉండే ఆహారం, రజోగుణంతో ఉండే ఆహారం, తమో గుణంతో ఉండే ఆహారం. సత్వగుణం అంటే లైట్ ఫుడ్, మంచి ఆర్గానిక్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, ఏదైతే ఆహారం మనం తీసుకుంటామో దానివల్ల మన హెల్త్ ఫిట్గా ఉండి మంచి బాడీకి హెల్ప్ అయ్యేది, ఈజీగా డైజెస్ట్ అయ్యేది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది ఒక 3 అవర్స్లో డైజెషన్ అయిపోయే ఫుడ్ ఏదైనా సరే అది సత్వగుణంతో కూడిన ఫుడ్. ఫ్రెష్ వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, పప్పులు, బియ్యం ఇట్లాంటివి సత్వగుణంతో కూడిన ఫుడ్. ఇది తీసుకుంటే మన బాడీ మైండ్ హెల్తీగా ఉంటాం అని చెప్తుండు. రెండోది రాజసిక్ ఫుడ్, రజోగుణంతో కూడిన ఫుడ్. ఇదేంది, బాగా ఉప్పుగా, బాగా కారంగా, స్పైసీ ఫుడ్, బాగా ఉప్పగా, ఇదేంది బాగా డీప్ ఫ్రై, ఆయిల్ ఫ్రై చేసుకొని కలర్స్ యాడ్ చేసి ఆర్టిఫిషియల్గా, నోటికి టేస్ట్ ఉంటుంది తప్ప మన బాడీకి ఎట్లాంటి హెల్ప్ ఉండదు. దీనివల్ల మనకు బాగా బద్ధకంగా, ఉబ్బసంగా, ఆయాసంగా, డైజెషన్ ప్రాబ్లం అయ్యి కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ వచ్చి ఇంకా దేని మీద ఫోకస్ చేయలేము, స్ట్రాంగ్గా ఉరకలేము, పరిగెత్తలేము, కూర్చోలేము, నిలబడలేము, నిద్ర పట్టదు, పిచ్చి పిచ్చిగా అవుతుంటుంది ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల. సో రాజసిక్ ఫుడ్ కూడా మంచిది కాదు. తమో గుణంతో కూడిన ఫుడ్ అంటే ఏంటి, మిగిలిపోయిన ఆహారాలు, ఫ్రోజన్ ఫుడ్, ఈ నాన్ వెజ్, ఆల్కహాలు, మాంసము, ఇట్లాంటివన్నీ తామసిక్ ఫుడ్. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటి, మనకు బ్రెయిన్ పని చేయదు. ఎక్కువ మాంసం తినడం వల్ల, ఎక్కువ మందు తాగడం వల్ల తలకాయ పని చేయదు. సో ఈ 3 రకాల ఆహారాల్లో సాత్విక్ ఫుడ్ తీసుకోవాలని చెప్తున్నాడు. 7th నుంచి 10th శ్లోకాలో ఆహారాల గురించి చెప్పిండు. సత్వగుణంతో ఉన్న ఆహారం, రాజసిక్ ఫుడ్, తామసిక్ ఫుడ్. ఈ మూడిట్లో సాత్విక్ ఫుడ్ మన హెల్త్కి, మైండ్కి, బాడీకి చాలా మంచిదని చెప్పిండు. తర్వాత 11th నుంచి 13th 3 రకాల
సాక్రిఫైజెస్ అంటే యజ్ఞాల గురించి మాట్లాడిండు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా మన శాస్త్రాలు నియమాలు ఏం చెప్పినాయో దానికి అనుగుణంగా మన హార్ట్ఫుల్గా భగవంతుడికి ఏదైతే సాక్రిఫైస్ ఏదైతే యజ్ఞాలు చేస్తామో అది సత్వగుణంతో కూడిన యజ్ఞం కింద కన్సిడర్ అవుతుంది. అట్లా కాకుండా నాకు ప్రతిఫలం రావాలి, నాకు ఫలానాది బెనిఫిట్ అవ్వాలి, ఏదైనా స్వార్థపూరితంగా ఏదైనా యజ్ఞం చేసినావు అనుకో, ఏదైనా పూజ చేసినావు అనుకో, అప్పుడు ఏమైంది, భగవంతునితో నువ్వు వ్యాపారం చేసినట్టు ఉంటుంది. ఏదో నీ పేరు ప్రతిష్టల కోసమో లేకుంటే సొంత గొప్పల కోసమో చేస్తాను చూసినావా, అట్లాంటి యజ్ఞాలు రాజసిక స్వభావంతో కన్సిడర్ చేస్తుండు ఇక్కడ శ్రీకృష్ణుడు. మూడో రకం అసలు నమ్మకమే ఉండదు, అసలు శాస్త్ర నియమాలకు దూరంగా ఉంటారు, అసలు కనీసం ప్రసాదాలు కూడా పెట్టరు. ఏదో డబ్బులు ఉంది కదా షోపుటప్. ఎట్లా అంటే ఇప్పుడు ఆ గల్లీలో వాడికి నుంచి ఎంత ఇచ్చేది ఏంది, నా అక్కడ పైసలు లేవా, వాడే మండపం కడతాడు, వాడే వినాయకుని పెట్టుకుంటాడు, వాడు డీజే పెడతాడు. కానీ ఒకరోజు అయ్యగారిని పిలవాడు, ఒకరోజు పూజ చేపియాడు, ఒకరోజు అన్నదానం చేయడు, మళ్ళా నిమజ్జనం రోజు మళ్ళీ పైసలు మందు అన్నీ పోసి అంతా హంగామా చేస్తాడు తప్ప శాస్త్రాలకు తగ్గట్టు ఒక మన పద్ధతులకు తగ్గట్టు అసలు ఏం చేయడు. అట్లాంటి వాళ్ళు తమో గుణంతో ఉన్న భక్తుల కింద. అట్లాంటి యజ్ఞాలు నువ్వు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని చెప్తుండు. నువ్వు భక్తి ప్రేమలతో మంచి విశ్వాసంతో నువ్వు మట్టితో పూజించిన భగవంతుడే, కానీ నీకు నమ్మకం లేకుండా ఏదో పైసలు నేను షోపుటప్ కోసం నువ్వు వజ్రాల వినాయకుని పెట్టినా నీకు ఏ పుణ్యం రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. 11 నుంచి 13 శ్లోకం వరకు అది సారాంశం. నెక్స్ట్ 14th నుంచి 19th వరకు 3 రకాల దీక్షలు, తపస్, ఆస్టారిటీ, ఇంగ్లీష్లో ఆస్టారిటీ గురించి మాట్లాడుతుండు. అంటే 3 రకాల తపస్సులు ఏంటివి అనేది, అది మన శరీర తపస్సు, వాక్ తపస్సు, మన మనస్సు తపస్సు. ఈ 3 రకాల తపస్సుల గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏం చెప్తుండు శ్రీకృష్ణుడు, ఈ తపస్సును 3 రకాలుగా వర్గీకరిస్తుండు. శారీరక తపస్సు, వాక్ తపస్సు మరియు మనస్సు యొక్క తపస్సు. పరమేశ్వరుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, జ్ఞానులు మరియు పెద్దలు వీరిని ఆరాధించాలి. శుచి అంటే క్లీన్లీనెస్, బ్రహ్మచర్యం, అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడుతుంది. అంటే ఏంది, మనకు పెద్దవాళ్ళని గౌరవించాలి, మన గురువులని, మన ఆధ్యాత్మిక గురువులని, మన తాతల్ని, మన ఫాదర్స్ని, పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటా, దేవుణ్ణి పూజించుకుంటా, సింపుల్గా లేవి చేయాలి, క్లీన్లీనెస్తో ఉండాలి, మన శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి, మంచి మెడిటేట్ చేయాలి, ఎవరితో హింసకు పోవద్దు, అహింసతో ఉండాలి, మంచి మాట్లాడాలి, మంచిగా ఉండాలి అని చెప్పి శరీరాన్ని తపస్సు చేయమన్నాడు. తర్వాత వాక్ తపస్సు, అదేంది, ఫోకస్ యూజింగ్ అవర్ వర్డ్స్ థాట్ఫుల్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ, అంటే ఉద్వేగం కలిగించనివి, అంటే ఒకరిని బాధ పెట్టనివి, సత్యములు, ఎప్పుడు ట్రూతే మాట్లాడాలి, నిజాలే మాట్లాడాలి, సత్యంగా ఉండాలి, కోపం పుట్టించనివి, అంటే నీ మాటల వల్ల అవతలవాడికి కోపం రాకుండా ఉండాలి, ప్రయోజనకరమైన అంటే యూస్ఫుల్, మనకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి తప్ప సోది వ్యవహారాలు మాట్లాడద్దు. నిత్య వేద శాస్త్రాల పఠనం, అంటే మన వేదాల గురించి, మన నోరు మంచి విషయాల గురించి, భగవద్గీత చదవడం, లేకుంటే మన పురాణాలు, మన వేదాలు, రామాయణం, ఇట్లాంటి మంచి విషయాలు చదవడం కోసం ఉపయోగించాలి తప్ప జ్ఞానాన్ని సంపాదించడానికి, పనికిమాలని మాట్లాడడానికి, పనికిమాలని చదవడానికి కాదు. అట్లాంటి తపస్సు చేయాలని చెప్తుండు. ఇట్లాంటివి వాక్ రిలేటెడ్ వాచిక తపస్సు అని చెప్తుండు. ట్రూత్ఫుల్ స్పీచు, కైండ్ స్పీచు, నెసెసరీ స్పీచు, బెనిఫిషియల్ స్పీచు ఇవి. తర్వాత మనసు తపస్సు, ఎట్లా ఆలోచనలతో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మనిగ్రహం మరియు ఉద్దేశ పవిత్రత, ఇవన్నీ మనసు యొక్క తపస్సుని పేర్కొనడం అనేది. అంటే కంట్రోలింగ్ ద మైండ్ అండ్ డిజైర్స్, జెంటిల్నెస్తో ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి, ప్యూరిటీతో ఉండాలి, మన పర్పస్ ఏందో తెలియాలి, ఒక ప్రశాంతతమైన మైండ్ సెట్తో, ప్రశాంతత మైండ్తో ఉండాలని చెప్తుండు. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకటి అందరికి తెలిసే ఉంటుంది, ఈ కొటేషన్స్. మన ఆలోచనలు మంచిగా ఉంటే మన మాటలు మంచిగా ఉంటాయి, మన మాటలు మంచిగా ఉంటే మన చేసే పనులు కూడా మంచిగా అవుతాయి. మన పనులు మనం చూసుకుంటే మంచివి, అవే మనం చేసే పనులే రిపీటెడ్గా చేస్తే అదే మన హ్యాబిట్ అవుతుంది కదా, మన అలవాట్లు అవుతాయి. మన అలవాట్లను మనం మంచిగా ఉంచుకుంటే అదే మన క్యారెక్టర్ అవుతుంది.
మన క్యారెక్టర్ మంచిగా ఉంటే మన భవిష్యత్తు, మన ఫ్యూచర్, మన డెస్టినీ కూడా మంచిగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏముందంటే వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ వర్డ్స్ దే బికమ్ యాక్షన్స్, వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ హ్యాబిట్స్, వాచ్ యువర్ హ్యాబిట్స్ ఫర్ దే బికమ్ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్ దే బికమ్ యువర్ డెస్టినీ. కరెక్టే కదా. మన ఆలోచనల నుంచే మన డెస్టినీ, మనం ఏమైతే అనుకుంటామో అదే మన లక్ష్యాన్ని చేరుకెళ్తుంది కదా. మనం ఏం అవ్వాలనుకుంటున్నామో అది అది కరెక్ట్గా ఫోకస్కి వెళ్తే మనం అది ఆ డెస్టినీ, ఆ గోల్ని మనం అచీవ్ అవుతాం కదా అని చెప్తుంది. నెక్స్ట్, భక్తి శ్రద్ధలు గల వ్యక్తులు అత్యంత విశ్వాసంతో ఈ 3 తపస్సులను, అదే మనస్సు, వాక్కు, శరీరాన్ని, ఈ 3 తపస్సులను భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే అది సాత్విక తపస్సులు అంటారు. ఏంది, భక్తితో చేయాలి ఈ 3 తపస్సులు. అట్లా కాకుండా ఏదో కీర్తి ప్రతిష్టల కోసము, గౌరవం కోసము, గొప్పల కోసము ఏదో ఆడంబరంగా చేసే ఈ తపస్సులు రజోగుణంతో ఉన్నట్టు. అవి అస్థిరమైనవి, తాత్కాలికమైనవి. దానివల్ల ఏమైనా బెనిఫిట్ వచ్చినా అది టెంపరీ తప్ప నీకు లైఫ్ టైము దేం బెనిఫిట్ ఉండదు దానివల్ల. అట్లా కాకుండా అయోమయం భావాలతో తమని తామే హింస పెట్టుకొని లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమోగుణంలో ఉన్నట్టు చెప్పబడింది. అంటే ఈ నిప్పుల మీద నడుచుడు, ఈ కొర్రలతో కొట్టుకొనుడు, ఒంటికాల మీద నిలబడ్డు, మౌనవ్రతాలు, లేకుంటే కోడిని కోయి ఆ కోయి మేకలు కోయి అన్నట్టు వీటిని హింసించి ఈ ఏదో షోప్టాప్ కోసం చేసేవి ఏ బెనిఫిట్ ఇవ్వదు. నువ్వు మనస్ఫూర్తిగా అక్కడ చాప్టర్లు ఉంది కదా, ఫలం నీళ్ళు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ సమర్పిస్తే చాలు అన్నట్టు, నువ్వు హార్ట్ఫుల్గా ఏం చేసినా అది భగవంతుడు స్వీకరిస్తారు తప్ప నువ్వు షోపుటప్ కోసం చేస్తే భగవంతుడికి తెలిసిపోతుంది. సో అది తమోగుణంతో చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా ప్యూరిటీతో చేయమని చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ 20-22 20-22 శ్లోకం వరకు ఏం చెప్తున్నట్టు 3 రకాల చారిటీలు దాని గురించి చెప్తుండు. ఏమంటుండు, దానం అనేది మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఎవరికి ఇది ఖచ్చితంగా ఈ దానం మనం చేయడం వల్ల వాడి లైఫ్ బాగుంటుంది, వాడి ఆరోగ్యం బాగుంటుంది, వాడి ఇల్లు బాగుంటుంది, వాడు సంతోషంగా ఉంటాడు అని ఐడెంటిఫై చేసి నిజమైన వ్యక్తికి మనం దానం చేస్తే నిజమైన రీతిలో అది సత్వగుణంతో కూడిన దానం అవుతుంది. అట్లా కాకుండా ఏదో అడిగిరు కదా, ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇచ్చినాం అనుకో, మళ్ళీ లేకుంటే వానికి ఇస్తే మనకు ఫ్యూచర్లో వానికి ఇప్పుడు మనం 6 తులం బంగారం పెడితే మన పెళ్ళప్పుడు వాడు మళ్ళీ తులం బంగారం పెడతాడు మనకు, లేకుంటే వానికి 500 రాస్తే మనకు మళ్ళీ తిరిగి 500 రాస్తాడు అనే ఉద్దేశంతో చేస్తారు చూసినావా, ఏదో ఆశించి. అట్లాంటివి రజోగుణంతో ఉన్నాయని చెప్తుండు. అట్లా కాకుండా అసలు ఇవ్వాల్సిన వాడికి కాకుండా, అసలు డిజర్వ్ పర్సన్ కాకుండా అనవసరంగా వీడికి ఎందుకు దానం ఇచ్చిన, వీడు పాపం అనేస్తే వీడు తీసుకుపోయి మళ్ళీ బెట్టింగ్లో పెట్టింది పైసలు అని ఫీల్ అవుతుంది చూసినావా. అట్లాంటి దానాలు చేస్తే అది తమోగుణంతో కూడిన దానాలు. సో మనం ఏదైనా దానం చేసేటప్పుడు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఎవరికి దానం చేస్తే అది బెనిఫిట్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటుండు. అనుచిత ప్రదేశాల్లో, సరికాని సమయాల్లో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా చులకనగా ఇవ్వబడిన దానం తామసిక దానంగా పరిగణించబడుతుంది. సో దానం ఇచ్చేటప్పుడు మనం పూర్తి హార్ట్ఫుల్గా, మనం ఇచ్చేది అర్ధైనా పావులైనా హార్ట్ఫుల్గా ఇవ్వాలి, అవతల వాడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. అట్లాంటి దానం చేయమంటుండు లాస్ట్కి. సో ఇక్కడ ఈ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. లాస్ట్లో ఏం చెప్తుందంటే ఓం తత్ సత్ అనే వాటి గురించి 23-28 శ్లోకం వరకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఓం అంటే ఏంది, తత్ అంటే సత్ అంటే ఏంది. సో అది సింపుల్గా ఒకటే లైన్లో చెప్తా. ఓం అంటే మనం ఇప్పుడు మన ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏదైనా మనకు ఏ కార్యమైనా, ఆఖరికి ఒకదాన్ని కొత్త పుస్తకం కొనుక్కున్న ఫస్ట్ ఏం చేస్తాం, ఓం రాసుకుంటాం కదా. ఓం అంటే మనకు బ్రహ్మ, పరమాత్మ. ఓం అనేది నిజం, భగవంతుడు ఉన్నాడు అనేది నిజం, ఇట్స్ ఎ ట్రూ ఎటర్నల్ అనే సింబాలిక్గా చెప్పడానికి ఓం తత్ సత్ అంటారు. అవును, పరమాత్ముడు అనేది నిజంగా ఉన్నాడు అనేది ఓం తత్ సత్ మీనింగ్. సృష్టి మొదలైనప్పటి నుండి పరబ్రహ్మకు సూచిక నిర్దేశించబడినది. వాటి నుండి పురోహితులు, శాస్త్రాలు, యజ్ఞాలు ఏర్పడ్డాయి. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు లేదా తపస్సులు ఆచరించడంలో వేద విధులు, వైదిక ఉపదేశాలను అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దం ఉచ్చరిస్తూ ప్రారంభిస్తాం కదా. అదే చెప్తుండు. ఓం అనేది మనకు ఆది, ఫస్ట్ ఏ కార్యం స్టార్ట్ చేసినా మనం ఓంతోనే, ఓంకారంతో స్టార్ట్ చేయాలి. ఓం తత్ సత్, హరి ఓం ఆర్ శివ ఓం, నీకు నచ్చిన విధంగా నువ్వు భగవంతుని తలుచుకొని ఏ కార్యమైనా చెయ్యి అనేది చెప్తుంది ఇక్కడ. అండ్ భగవంతుడు అనేది ఎటర్నల్, శాశ్వతంగా ఉండేది. ఈ ప్రకృతి, పురుషుడు అంటే మన ఆత్మ, పరమాత్మ, ఈ 3
ఎటర్నల్, ఈ ఎప్పటికీ ఉండేటివి. ఇవే ఓం తత్ సత్, మన ప్రకృతి, పురుషుడు, పరమాత్మ. వీటి గురించి అర్థమే ఈ ఓం తత్ సత్ మీనింగ్. అసత్ అంటే అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు. ఇదే లాస్ట్ శ్లోకం ఒక సమ్మరీ. అశ్రద్ధతో చేయబడిన యజ్ఞములు కానీ, దానములు కానీ, లేదా తపస్సులు కానీ అసత్ అని చెప్పబడును. అవి ఈ లోకంకే కానీ లేదా పరలోకంలో కానీ ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చవు. అసత్ అంటే ఏదైతే సత్యం కాదో అది అసత్. నువ్వు ఏదైనా కార్యం చేసినావు అనుకో, నీకు అసలు నమ్మకం లేకుండా ఏదైనా పని నమ్మకంతో చేసినావు అనుకో అది సక్సెస్ అవుతుంది. డౌట్ఫుల్గా చేసినావు అనుకో అటు ఇటు కాకుండా అవుతుంది. సో సత్ అంటే ఓం తత్ సత్. మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. భగవంతుడు ఉన్నది అనేది నమ్మి నువ్వు యజ్ఞం చేసినా, యాగం చేసినా, దానం చేసినా, కార్యం చేసినా భగవంతుడు ఉన్నాడన్న నమ్మకంతో చేస్తే అది సక్సెస్ అవుతుంది. అసత్ అపనమ్మకంతో ఉండకండి. అట్లాంటివి చేసినవి నీకు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కూడా ఎలాంటి ఫలితాలు ఉండవు అనేది చెప్పి ఈ చాప్టర్ క్లోజ్ చేసిండు. మొత్తానికి ఏం చెప్పిందంటే 3 రకాల ఆహారాలు, మంచి ఆహారం తీసుకోండి. సత్వగుణంతో ఉన్న ఫుడ్ ఏంది, రాజసిక్ ఫుడ్ ఏంది, తామసిక్ ఫుడ్ ఏంది అనేది నువ్వు గూగుల్లో కొట్టిన వస్తుంది. మీరు మంచి సాత్విక్ ఫుడ్ తీసుకురనుకో ఆరోగ్యంగా ఉంటారబ్బా. సో సాత్విక్ ఫుడ్ తీసుకోండి. ఫస్ట్ థింగ్ అది చేయండి. ఈ చాప్టర్లో మీరు ఏం చేసినా చేయకపోయినా. హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఏమైతే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన మైండ్ బాడీ హెల్తీగా ఉంటే తర్వాత వేరే దాని మీద ఫోకస్ చేయొచ్చు. మన మైండ్ బాడీ మంచిగా ఉంటాయి. తర్వాత సత్వగుణంతో ఉన్న నమ్మకం, రజోగుణంతో ఉన్న నమ్మకం, తమోగుణంతో ఉన్న నమ్మకం. ఈ మంత్రాలు, తంత్రాలు, జ్యోతిష్యాలు వదిలేయండి. ఈ చేతబడులు, గీతబడులు ఏం నమ్మకండి. మంచిగా భగవంతుడి గుడికి పోండి. మీకు ఏ దేవుడు నచ్చితే ఆ గుడి. గురువారం వస్తే సాయిబాబా, మీకు శివుడు కావాలంటే శివుడు, కృష్ణుడు కావాలంటే కృష్ణుడు, మీకు నచ్చిన దేవుడు కాడికి పోండి. అర్చన చేయించుకోండి, పూజ చేసుకోండి. అసలు డబ్బులు కూడా ఏం దానం చేయకండి. మంచిగా ప్రశాంతంగా మీ గురించి మీరు దండం పెట్టుకోండి. ఆ విధంగా ఉండండి. తర్వాత దానాలు, మంచి కోసం దానం చేయండి. ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన పుస్తకాలు లేకుంటే ఫుడ్ అట్లా చూడండి. అంతే తప్ప ఎవరికి పడితే వాడికి మందు పోసి అదో ఫీల్ అయ్యి పనికి మాలోనికి ఎవరికి పడితే అని కాకుండా అవసరమైన వాడికి దానం చేయండి. అవసరమైన సాక్రిఫైస్ చేయండి. మంచి మనసుతో ఉండండి. ఐ హోప్ సింపుల్గా ఇది ఒక్క లైన్లో చెప్పాలంటే చూస్ ద రైట్ ఓవర్ ద ప్లజెంట్ ఈజ్ అ సైన్ ఆఫ్ పవర్. అంటే ఏది కరెక్టో అది చూసుకోండి. ఏది మనకు సంతోషాన్ని ఇస్తుందో, ఏది మనకు బెనిఫిట్స్ ఇస్తుందో, ఏది మనకు ప్రాఫిట్ ఇస్తుందో అది కాకుండా ఏది కరెక్ట్, మన ధర్మం కరెక్ట్, మన శాస్త్రాలు కరెక్ట్, మన సనాతన ధర్మం కరెక్ట్, దాని రిలేటెడ్గా ఫాలో అవ్వండి అని చెప్తుండు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.